అధిక వడ్డీ పేరుతో మోసగించిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకులో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని చర్చ్ పాస్టర్ చిన్నపరెడ్డి షేక్ గులాబ్ జానీ అనే వ్యక్తి మోసం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి ₹1 కోటి పైగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్లో పనిచేస్తున్న షేక్ గులాబ్ జానీని ప్రకాశం జిల్లా చీమరకుర్తికి చెందిన పాస్టర్ చిన్నపరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఓ బ్యాంకులో ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని నమ్మబలికాడు. అయితే అతని ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో దశల వారీగా ₹25 లక్షల డిపాజిట్ పేరుతో తీసుకున్నాడు. అయితే చివరికి మోసపోయిన బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడు షేక్ గులాబ్ని అరెస్టు చేశారు. చిన్నపరెడ్డి గారని ఆర్సీఎం చర్చ్ ఫాదర్ ఆయన చేమకుర్తిలో ఉంటారు. ఆయనకి ఈ యొక్క ముద్దాయి అయిన ముసుగులో ఉన్న ముద్దాయి అయిన షేక్ గులాబ్ జానీ సన్ ఆఫ్ ఖాళీషా, ఇతనికి ఒక 35 ఇయర్స్ ఉంటాయి ఏజ్. ఇతను నెల్లూరులో, ఇతని యొక్క స్వగ్రామం నెల్లూరు. ప్రీవియస్గా ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. ఇతనికి కొన్ని యాటిట్యూడ్స్ ఉన్నాయి, కొన్ని చీటింగ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి. దానివల్ల ఇతన్ని ఆ ఉద్యోగంలోంచి తీసివేశారు. ప్రస్తుతం ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను ఈ కంప్లైంట్ అయిన చిన్నపరెడ్డితోటి 2017లో అక్వైంటెన్స్ వచ్చింది. ఎలా వచ్చిందంటే, చిన్నపరెడ్డి గారికి వాళ్ళ మేనమామ గారు చనిపోవడం వల్ల దాంట్లో కొన్ని ఇన్సూరెన్స్ బాండ్స్ ఉన్నాయి. దాంట్లో పేమెంట్ ఇన్స్టాల్మెంట్స్ విషయంలోనూ మెచ్యూరిటీ విషయంలోనూ అవకతవకలు ఉంటే దాని గురించి ఈ అక్యూజ్డ్ జానీ దగ్గరికి చిన్నపరెడ్డి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఇద్దరి మధ్యన అక్వైంటెన్స్ వచ్చి, సాన్నిధ్యం వచ్చి ఒక 5 lakhs ఈ ఇన్సూరెన్స్ యొక్క బాండ్స్ తీసుకోమని రిక్వెస్ట్ చేశాడు జానీ. తీసుకుంటే అతను ఏం చేశాడంటే, సరే ఇన్సూరెన్స్ బాండ్సే కదా అని చెప్పి ₹5 lakhs తోటి ఇన్సూరెన్స్ బాండ్స్ తీసుకున్నాడు. ఇట్స్ ఎ జెన్యూన్ ట్రాన్సాక్షన్. దానివల్ల అతనికి నమ్మకం కలిగింది. ఎవరికి? ఈ యొక్క చిన్నపరెడ్డికి కలిగి ఇతనితోటి కొంచెం సాన్నిహిత్యంగా ఉండడంతోటి ఇతని దగ్గర కొంచెం డబ్బు ఉందన్న విషయాన్ని జానీ గ్రహించాడు. జానీ గ్రహించి ఈ పాస్టర్ గారి దగ్గర డబ్బు ఉండడం చూసి, మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను మంచి ఇంట్రెస్ట్ నేను ఇప్పిస్తాను, నేను మేనేజర్గా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఎక్సెస్గా బయట వాళ్ళకి పబ్లిక్కి ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే 1% ఇంట్రెస్ట్ నాకు ఎక్కువగా ఇస్తారని నమ్మబలికి ఈ యొక్క పాస్టర్ గారి దగ్గర నుంచి సుమారు $4,43,25,000 అమౌంట్ని దఫదఫాలుగా తీసుకోవడం జరిగింది. తీసుకొని ఏం చేశాడు, ఆ యొక్క డబ్బుని అతని పేరు మీద జమ వేసుకొని నెల ఇతన్ని నమ్మించడానికి నెల పాస్టర్ గారి యొక్క ఖాతాలోకి ₹30,000 ఇంట్రెస్ట్ని జమ చేసేవాడు. అది చూసి ఏమనుకున్నాడంటే, ఇది జెన్యూన్గానే ఉంది నాకు అని పాస్టర్ గారు నమ్మాడు. తర్వాత స్టెప్ 2లో ఈ యొక్క చీటింగ్ స్టెప్ 2కి బదలాయించాడు. స్టెప్ 2కి ఏ విధంగా బదలాయించాడంటే, నీ విషయం ఇంత డబ్బున్న విషయం ఐటీకి తెలిసింది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ మీద రైడ్ చేయబోతున్నారు కాబట్టి నువ్వు దీంట్లో జాగ్రత్త వహించాలి. నీ దగ్గర భూములు ఉన్నాయి, ఇమూవబుల్ ప్రాపర్టీస్. ఆ ఇమూవబుల్ ప్రాపర్టీస్ నీ పేరు మీద ఉంటే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు కట్టవలసి వస్తుంది. అలాగే ఈ 43 లక్షలు కూడా నువ్వు అకౌంట్ ఫర్ చేయవలసి వస్తుందని చెప్పడం జరిగింది. సో ఆ యొక్క నేపథ్యంలో ఈ యొక్క పాస్టర్ గారు కొన్ని ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క మామూలుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద ఆయనకి కొంచెం అదుపు లేదు, అని తెలియదు, నాలెడ్జ్ లేదు. సో నమ్మాడు. నమ్మి ఏం చేశాడు, ఇమీడియట్గా ఆ యొక్క ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ కూడా ఇతని పేరు మీద బదలాయింపు జరిగింది. అవి దగ్గరికి ₹1 కోటి విలువ చేసే 3 ల్యాండ్స్ పొదిల్లో ఉన్నాయి. వాటిని ఈయనకి బదలాయింపు జరిగింది జానీకి. అక్కడితో ఆగాడా? అక్కడితో ఆగకుండా అతని కారు ఉంది, ఒక డిజైర్ కారు ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మరి ఇంత చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళనేమో మనం మేనేజ్ చేయాలి, వాళ్ళకి బ్రైబ్ ఇవ్వాలి అని చెప్పి ఏం చేశాడు,
ఇతని పేరు మీద ఉన్న పాస్టర్ గారి పేరు మీద ఉన్న కారుని తీసుకొని బయటికి అతనితో అమ్మించి దాంట్లో ఒక 4,25,000 రూపాయలు వస్తే అది కూడా వాడుకున్నాడు ఇతను. మళ్ళీ ఇంకొక 4వ స్టెప్కి వెళ్ళాడు. ఇది సరిపోవడం లేదు, ఐటీ వాళ్ళు ఇంకా నన్ను ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి ఈ కేసుని నేను ఏ విధంగా నేను మేనేజ్ చేయలేను కాబట్టి ఏదైనా డబ్బులు తీసుకురమ్మంటే పాస్టర్ ఏం చేశాడంటే వాళ్ళ అక్కగారి దగ్గరికి, వాళ్ళ చెల్లెలు ఉంది, ఆ చెల్లెల దగ్గరికి, సిస్టర్ దగ్గరికి వెళ్ళి 450 గ్రాములు బంగారం తీసుకొని, ఆర్నమెంట్స్ తీసుకొని వచ్చి ఇతను చేతిలో పెట్టాడు. వాటిల్ని శుభ్రంగా ఇతను నెల్లూరులో ఒక గోల్డ్ మార్కెట్లో అమ్మేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళ యొక్క సిస్టర్, ఎవరైతే చిన్నపరెడ్డి ఫాదర్ యొక్క సిస్టరు మొత్తం విషయాన్ని తెలుసుకొని ఈ మొత్తం వాళ్ళ పెద్దలు చెప్పడం, దాని మీద వాళ్ళంతా ఈ యొక్క స్పందన ప్రోగ్రాంలో మన ఎస్పీ గారైన సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారిని కలవడం జరిగింది. అయితే ఈ స్పందన కార్యక్రమానికి సార్ వెంటనే ఇమీడియట్గా స్పందించి ఏం చేశారు, మన ఒంగోలు రూరల్ సర్కిల్ సిఏ గారైన సుబ్బారావు గారికి ఈ యొక్క కేసును అప్పచెప్తూ ఈ కేసు రిజిస్టర్ చేయమని చెప్పి, అలాగే దీంట్లో బాధితులకి న్యాయం చేయమని చెప్పి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చేమకుర్తిలో క్రైమ్ నెంబర్ 213/2019 అండర్ సెక్షన్ 420, 409, 389, 506 ఐపీసీ కింద చేమకుర్తిలోనే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ భాగంలో, ఇన్వెస్టిగేషన్ భాగంలో ఈ జానీని అప్రిహెండ్ చేసి ఇతని దగ్గర 30 లక్షల రూపాయల యొక్క నగదు మీ ముందు ఆల్రెడీ ఈ యొక్క డెమాన్స్ట్రేషన్లో పెట్టబడింది. ఆ 30 లక్షల రూపాయల నగదు కాకుండా ఏదైతే ఈ యొక్క ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్, తర్వాత గోల్డ్ విషయంలో 450 గ్రాములకి 200 గ్రాములు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. అవే కాకుండా ప్రామిసరీ నోట్స్, తర్వాత చెక్ బుక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. వీటన్నిటిని రికవరీ చేసి ఇప్పుడు అతన్ని ఆ యొక్క అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కోర్టుకి హాజరుపెట్టడం జరుగుతుంది.